దోరపూడి మెండపేటకు సంబంధించినటువంటి రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. సుమారు ఒక 6 నెలల క్రితం మొదలుపెట్టినప్పటికీ కూడా వర్షాల వల్ల కొంత ఇబ్బంది వచ్చి మధ్యలో ఆగిపోయింది. చాలా వరకు వేసేసాం. విలేజ్ లిమిట్లో తాపేశ్వరం గ్రామం లిమిట్లో రోడ్డు నేరబాగా ఉండటం వల్ల దీన్ని పూర్తిగా వైండింగ్ చేసి వేయాలనేటువంటిది అనుకున్నాం గతంలో. కానీ వైండింగ్ చేద్దాం అనుకుంటే మా షాపులు కొట్టేస్తున్నారు, మా ఇల్లు కొట్టేస్తున్నారని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి కారణంగా చాలా రోజుల నుంచి ఇది ఆగిపోయింది. సరే, ఇది పూర్తి స్థాయిలో రోడ్డు వేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం, వైఎస్ఆర్ పార్టీ ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ప్రతిపక్ష నాయకులు చేసేటువంటి ఈ తప్పుడు ప్రచారం వల్ల కోర్టులకు వాళ్ళే పంపించడం జరిగింది. ఇంక కోర్టులకు వెళ్ళి రోడ్డు ఆగిపోవటం కంటే ముందు రోడ్డు వేయటం బెటర్ అని చెప్పేసి కోర్టు ఎంతైతే ఇప్పుడు లిమిట్ ఉందో ఆ పరిధిలోనే మనం రోడ్డు వేసామని చెప్పేసి మరి అధికారులకి చెప్తుంది, డిపార్ట్మెంట్కి. దాంట్లో భాగంగానే ఈ రోడ్డు అంతా ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. విలేజ్ పోర్షన్ అంతా కూడా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. చాలా వరకు అయిపోయింది, కొన్ని బిట్లు ఉన్నాయి. ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి స్థాయిలో, ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నిరాదరణకు గురైనటువంటి రోడ్డు ఇలా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ మీద బురద వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తున్నాయి ఈ ప్రతిపక్ష పార్టీలు. అయితే ఒకటి, ఈ 4 సంవత్సరాలు సుమారు 10 నెలలు ఎంత అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇక్కడ 8 నెలలు 10 నెలలు అవుతుంది 4 సంవత్సరాలకే. మరి అంతకుముందు ఈ 4 సంవత్సరాల్లోనే పోయిందా ఈ రోడ్డు? మీరంతా ముందు బాగా చేసి ఉంటుంటే ఇంత దరిద్రం ఎందుకు అయిపోతుంది? మీరు ఎప్పుడన్నా ఈ రోడ్డు వేయించారా లేదా అనేటువంటిది ప్రజలను అడగండి, చెప్తారు. మీరు 15 సంవత్సరాలుగా ఎప్పుడు వేయలేదు కనుకే ఇంత దారుణంగా రోడ్డు పాడైపోయింది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి రోడ్డు, రాజమండ్రికి. చాలా ప్రధానమైనటువంటి రోడ్డు ఈ నియోజకవర్గంలో ఈ రోడ్డు అనేటువంటి. తప్పనిసరిగా ఈ రోడ్డుని ఇక్కడ నుంచి మొదలుకొని డివై రోడ్డు అంటే దోరపూడి యానం రోడ్డు 26 కోట్ల రూపాయలతోటి పనులు జరుగుతున్నాయి. తొందరలోనే ఒక వారం 10 రోజుల్లో ఈ రోడ్డు పూర్తి అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఈ రోడ్డు గురించి చాలా సంతోషిస్తున్నారు. ఎంత బాధ అయితే పడ్డారో ఇన్ని సంవత్సరాలుగా ఆ బాధను మర్చిపోయి వాళ్ళ ఆనందాన్ని యాక్టింగ్ చేస్తున్నారు. కానీ ఇంతకాలం ఎవరైతే ఇది అవ్వట్లేదని సంతోషించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏడుస్తున్నారు. ఇవాళ ఇది అయిపోతుంది, జరుగుతున్నాయి. ప్రజలు ఇంతకాలంగా ఈ రోడ్డు అవ్వట్లేదనేటువంటిది చాలా బాధపడ్డారు, చాలా నరకం అనిపించారు. స్కూల్కి వెళ్ళే బస్సులు కానీ, పిల్లలు కానీ, మరి ఆటోలు కానీ, లారీలోళ్ళు కానీ చాలా యాక్సిడెంట్ అయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా నష్టపోయారు. అయినప్పటికీ ఈవేళ రోడ్డు అయిపోతుంది అమ్మయ్య అని చెప్పి చాలా సంతోషిస్తున్నారు అందరూ. కానీ ఇదివరకు ఉన్న వాళ్ళందరూ, ప్రజలేమో బాధపడుతున్నారు రోడ్డు అవ్వట్లేదని. అప్పుడు వీళ్ళు సంతోషించారు ఆ రోజుని. ఈవేళ రోడ్డు అయిపోతుందని ప్రజలు సంతోషిస్తున్నారో ఈ ప్రతిపక్ష పార్టీలని ఎడుతున్నాయి. వాళ్ళకి ఆ ఏడుపులే మిగులుతాయి తప్పితే ప్రజల యొక్క మరి సమస్యల్ని పరిష్కారం చేయటం అనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ యొక్క బాధ్యత మా అందరికీ. అదేవిధంగా మెండపేట బైపాస్ రోడ్డు కూడా పూర్తి చేస్తాం, అయిపోయింది. అది కూడా ఉన్నాయి, కొన్ని సమస్యలు లేవంటలేదు. ఇంకా కొన్ని రోడ్లు మెండపేట టౌన్లోంచి కలబూ సెంటర్లోంచి 7 వరకు వచ్చేటువంటి రోడ్డు కూడా, అది కూడా చాలా ఘోరంగా ఉంది. ఒక్కసారి అన్నీ జరగవు, ఆలస్యమైన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయారిటీ అనేటువంటిది ప్రజల సంక్షేమమే ముందు మొట్టమొదటి ప్రయారిటీగా పెట్టుకున్నాడు. దాంతోపాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో ఎవరికి సందేహం అక్కర్లొద్దు, ఎవరికి అనుమానం అక్కర్లొద్దు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంలో ఏ విధంగా సందేహం. వీళ్ళు ఏదో కళ్ళబల్లి కౌరుని చెప్పి లేనిపోయినటువంటి వాళ్ళు కలిసిపోయారు, వీళ్ళు కలిసిపోయారు అనేటువంటిది చెప్తున్నారు. ఇది కలిసిపోయారు అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పింది, ఎందుకు కలిసిపోవాలి? మీరు సమర్థుడైతే ఒక్కళ్ళు రాలేరు కదా, మీరు సమర్థులు కాదు, మా శక్తి సరిపోదని మీరే ఒప్పుకుంటున్నారు కదా కలిసిపోయేవాళ్ళు. మేము బలమైన వాళ్ళు అనేటువంటిది, మేము శక్తిమంతులైనటువంటిది అంగీకరిస్తున్నారా లేదా?
అంగీకరించట్లేదంటే మీరు అందరూ మందగా రావాల్సిన పని లేదు. అంగీకరించారనుకుంటే మా యొక్క బలాన్ని ప్రజలు అంగీకరిస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అన్నీ తప్పకుండా మీరు ఎంతమంది గెలిచినా ఏం గెలిచినా ప్రజలకు కావాల్సినటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పనిసరిగా 2024లో ప్రజలందరూ కూడా ఎప్పుడు మాకు అవకాశం వస్తుందా, మొన్న మేము మెండపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ పార్టీ ఓటు వేయలేకపోయాం, కొంతమంది ఓడిపోయింది, 150 సీట్లు గెలిచినప్పుడు కూడా ఇక్కడ ఓడిపోయింది అన్నారు. ఆ పొరపాటుని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు నియోజకవర్గం.